జగన్ గారి ర్యాలీలు నిషేధించాలి. ఇది అంటుంది జనసేన వాళ్ళో టీడీపీ వాళ్ళో కాదు. జగన్మోహన్ రెడ్డి గారి సొంత సిస్టర్ షర్మిలారెడ్డి గారు ఈ రోజున మాట్లాడడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి ర్యాలీని నిషేధించాలని చెప్పేసి ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. ఎందుకంటే ఆయన ఎక్కడ ర్యాలీ చేస్తూ ఉంటే అక్కడ ఆ కార్యకర్తలు కొంతమంది మరణిస్తూ ఉన్నారు, లేదంటే విమానాలు హెలికాప్టర్లకు సంబంధించినటువంటి అద్దాలు పగలు కొడుతున్నారు, లేదంటే పోలీసుల మీద రాళ్లు రుబ్బుతున్నారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేకం జరుగుతూ ఉన్నాయి. దీంతో జగన్మోహన్ రెడ్డి గారి ర్యాలీలు కనుక కంట్రోల్ చేయగలిగితే కనుక ఈ ఇబ్బందులన్నీ ఆగుతాయి అనేది షర్మిల గారు చెప్తున్నటువంటి మాట. దీనికి సంబంధించి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి ర్యాలీలు బల ప్రదర్శనలు నిషేధించాలని ఈ విషయంలో రాజకీయ పార్టీల నుంచి పూర్తి స్థాయిలో ఒత్తిడి అయితే మొదలవుతుంది కూటమి ప్రభుత్వానికి. అదేవిధంగా కూటమి సర్కారు కూడా కొన్ని ఆంక్షలు పెట్టినప్పటికీ కూడా, అంటే ఇంతమంది వెళ్ళాలి, ఇందే చేయాలి, జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పినప్పటికి కూడా గుట్లగా వచ్చేసి కారులతో మెడకాయల మీద ఎక్కించడంతో కూటమి ప్రభుత్వం కూడా ఈ రోజున ఏమాత్రం కూడా ఉపేక్షించడానికి అయితే సిద్ధంగా లేదు. ఇంకా ఎంతమంది ప్రాణాలు అయితే పోగొడతాం. ఒకవేళ నిషేధం పెడితే న్యాయస్థానం నుంచి అనుమతి తెచ్చుకోవాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్లాన్ చేస్తున్నట్టుగా కూడా సమాచారం అయితే చూస్తుంది. ఏడాది తర్వాత జనంలోకి వెళ్ళడం మొదలుపెట్టినారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆయన వెళ్ళినాడో లేదో తెలియదు కానీ వెంటనే టక్కుమని మరణాలు అయితే సంభవిస్తున్నాయి. ఆయన జిల్లాలకు వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒక హంగామా క్రియేట్ చేస్తున్నారు. శాంతి భద్రతల ఇష్యూని క్రియేట్ చేయడం, కేడర్ని రెచ్చగొట్టడం చేస్తున్నారు. చివరికి కేడర్ నేతలు చేసినటువంటి పనుల్ని సైతం ఆయన సమర్థించుకోవడం అయితే జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి టూర్లలో జరుగుతున్నటువంటి పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్నటువంటి కూటమి సర్కార్ పోలీసులు ఆంక్షలు పెట్టినప్పటికీ వాటిని ఆయన ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దాని ఫలితమే 3 మృతికి జగన్ పల్నాడు టూర్ కారణమైంది. దీనికి కారణం ఎవరు? మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కాదా, లేక పోలీసుల కూటమి సర్కార్దా అనే ప్రశ్నలు కూడా ఇప్పుడు రైజ్ అవుతున్నాయి. ఈ ఘటన తర్వాత పోలీసులు చేయాల్సినటువంటి అవన్నీ కూడా చేస్తున్నారు. విచారణకు నోటీసులు ఇచ్చారు. ప్రమాదానికి కారణమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వాహనాన్ని సీజ్ కూడా చేశారు. రేపవాపో ఆయన విచారణకు పిలవబోతున్నారు పోలీసులు. విచారణ మాట కాసేపు పక్కన పెడితే రేపటి రోజున జగన్మోహన్ రెడ్డి గారి టూర్లపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది ఆసక్తికరంగా మారుతోంది. ఇదే ఇక కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల గారు కీలక వ్యాఖ్యలు చేసినారు. జగన్మోహన్ రెడ్డి గారి ర్యాలీలు బల ప్రదర్శన నిషేధించాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరుగుతోంది. పల్నాడు పర్యటనలో పోలీసుల సూచనలు పాటించకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముమ్మాటికి తప్పు చేశారని చెప్పేసి ఆమె అంటున్నారు. 100 మందికి పర్మిషన్స్ ఇస్తే వేలాది మందిని అక్కడికి రప్పించడం కారణం ఏంటని చెప్పేసి ప్రశ్నించడం జరుగుతుంది. సో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు ర్యాలీలు నిషేధించాలని చెప్పేసి ఈమె కోరడం జరుగుతుంది. మరి కూటమి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.